ఎఫ్సీఐకు ఇవ్వాల్సిన బియ్యం పంపిణీ వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. కస్టమ్ బిల్లింగ్పై దృష్టి సారించాలని, రైస్ మిల్లుల ద్వారా బియ్యం ఎఫ్సీఐకి అందజేయాలని స్పష్టం చేశారు. తాను ఇటీవల ఢిల్లీ పర్యటించినప్పుడు కేంద్ర అధికారులు పెద్ద మొత్తంలో బియ్యం కేటాయింపులు అడిగారని, ఆశించిన స్థాయిలో బియ్యం నిల్వలు రావడం లేదని వారు ఫిర్యాదు చేశారని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31లోపు బియ్యం పంపిణీ వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. సీఎస్ శాంతకుమారి, పౌర సరఫరాల కమిషనర్ టీఎస్ చౌహాన్ ఇతర అధికారులతో కలిసి డాక్టర్ సచివాలయం నుంచి కలెక్టర్లు, పౌర సరఫరాల సంస్థ, ఎఫ్సీఐ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరుకు నాటికి 7.83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, యాసంగి సీజన్కు 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరాలలో ఆలస్యం జరగకుండాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మిల్లర్లంతా రాబోయే రోజులలో దాదాపు 42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుందని అన్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అందజేసేందుకు పౌర సరఫరాల సంస్థ రుణాలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎఫ్సీఐకి పంపిణీ చేయాల్సిన బియ్యం లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎస్ శాంతకుమారి. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు డేట్ ఎంట్రీని ఆధార్, రేషన్ కార్డులోని సమాచారం ఆధారంగా నమోదు చేయడంలో జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు.